ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సుధా గారు హన్మకొండ నుంచి రాస్తున్నారు. శివునికి ప్రదక్షిణం ఎలా చేయాలి, దాని వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి తెలియచేయండి అని అడుగుతున్నారండి. శివ ప్రదక్షిణము మిగతా ప్రదక్షిణాల్లాగా కాదు. ఎందుకయ్యా అంటే మనం చక్కగా అంబాస్వరూపంగా పానుమట్టాన్ని సర్వలింగాల యొక్క సమన్వయంగా పైన ఉండేటటువంటి మొత్తం బ్రహ్మాండానికి చిన్మయానికి గుర్తుగా శివలింగాన్ని పెట్టుకుంటాం. చిన్మయుడు అంతటా నిండినవాడు ఆయన, అంబామయంగా కింద పానువట్టం. ఈ రెండిటికి అభిషేకం జరుగుతున్నప్పుడు ఈ మీద నుంచి వచ్చేటటువంటి జలాలు ఆ పక్క నుంచి పారుతాయి. అభిషేక ప్రియుడు శివుడు. ఎలా అయితే విష్ణుమూర్తి నిర్మాల్యాలను తొక్కకూడదో అలా శివుడి అభిషేక జలాన్ని కూడా తొక్కకూడదు. కాబట్టి ఆ అభిషేక జలం వెళ్ళేటటువంటి ప్రదేశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ధ్వజస్తంభానికి ఇటుగా వచ్చి అలా ఒక్కసారి ప్రదక్షిణంగా వెళ్ళి ఆ పానువట్టం దగ్గర మనం ఆగిపోయి మళ్ళీ తిరిగి ఒక్కసారి ఇలా వచ్చి మళ్ళీ ఈ చివర కొస దగ్గర ఆగి అభిషేక జలాలకి మళ్ళీ ఒక్క ప్రదక్షిణం చేసుకొని రావడాన్ని ఒక ప్రదక్షిణంగా చెప్తారు. ధ్వజస్తంభం చుట్టూ తిరిగి రావడాన్ని ఇలా ప్రదక్షిణం చేయాలి. ఇలా ఒక్క ప్రదక్షిణం చేస్తేనే చాలా ఫలితం, సామాన్యమైన ఫలితం కాదు. దీనికి మనకి పురాణాల్లో చాలా విశేషంగా చెప్పబడ్డది. శివ ప్రదక్షిణం చేస్తే ఏమొస్తుంది అంటే ఒకానొక సందర్భంలో ఒక క్షేత్రంలో పైన 2 రామచిలకలు ఉండేవి. ఆ 2 రామచిలకలు చక్కగా ఇలా ప్రదక్షిణం పదంగా బయటికి వెళ్ళిపోతూ ఉండేవి. ఉదయాన్నే మళ్ళీ వచ్చి ఇంకొక ప్రదక్షిణ పదంగా గూట్లో దూరి కూర్చుంటూ ఉండేవి. ఇలా రోజు కేవలం వాటి ఆహారం కోసం అవి వెళ్ళేవి. ఇది శివ ప్రదక్షిణం అని కానీ ఏది వాటికి తెలియదు. అలా చేస్తూ చేస్తూ జీవితాంతమయ్యాక ప్రతి ప్రాణికి ఏదో ఒకనాడు మరణం తప్పదు కదా. అలా ఈ 2 రామచిలకలు కూడా వాటి యొక్క దేహాన్ని తనువుల్ని చాలించడం జరిగింది. ఆ చాలించిన తర్వాత ఉత్తర జన్మలో వాటికి వచ్చినటువంటి జన్మ ఏమిటంటే అగస్త్యుడు లోపాముద్రగా జన్మించారు. తెలియకుండా ఒక రామచిలకగా ప్రదక్షిణం చేస్తేనే 7 సముద్రాలని అవపోసన బట్టి తాగినటువంటి ఆయన పరమేశ్వర తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని పరిపూర్ణంగా వ్యాప్తి చేసినటువంటి లోపాముద్రాదేవి జన్మలు వస్తే ఇక తెలిసి శివ ప్రదక్షిణం చేసిన వాడి యొక్క ఫలితం ఏం చెప్పగలం. కాబట్టి శివ ప్రదక్షిణము అనేది ఒక్క భక్తి మన చిత్తంలో ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. అలా భక్తిగా ఒక ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకొని వెళ్తే శివ ప్రదక్షిణానికి ఇంత ఫలితం వస్తుంది అని బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు.